డిబేటర్ గాడు మొదలుపెట్టాడనమాట. ఎమ్మెల్సీ అనంతబాబుని లొంగిపోయాడా, అరెస్ట్ చేశారా? లొంగిపోలేదు, జుట్టు పట్టుకొని ఏడ్చకపోయారని పెట్టేసుకో డిస్కషన్. ఎవరికేమైంది? మన భావన అదే కదా. అట్లానే హంతకుడు అనంతబాబుని పార్టీ అధినేత ఇప్పటికైనా బయటికి పంపుతాడా అన్నారు. నాది హామీ, జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయడు. ఓకేనా? ఇంకొక 100 డిస్కషన్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఈడీ కేసు ఏం చెప్తోంది? విజయసాయి రెడ్డి ఇంట్లో సోదాలతో ఈడీ ఏం చెప్తుంది? ఏం చెప్పట్లే. ఒక సహాయ అధికారిని అరెస్ట్ చేశారు కదా, అది జరిగినప్పుడే మనం చెప్పాం కదా ఇది ఎవరిని బెదిరించడానికి అని. ఇప్పుడు ఈ బెదిరింపుల్లో ఇంకొక భాగం ఉంది. ఏమవుతుంది? చాణక్యకి, వాసుదేవరెడ్డికి వీళ్ళందరికీ ఏదో రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు కొట్టేసిందట ఏసీబీ కోర్టు. కొట్టేస్తే ఏమవుతుంది? వాళ్ళు ఇప్పుడు ఏమైనా బయట తిరుగుతున్నారా? రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కొట్టేసిందంటే అంటే ఈ డిబేటర్కి ఏంటంటే తానేదో చేస్తున్నాను అని చెప్పేసి అనుకోవాలని ఫీలింగ్. 2-3 ఏళ్ళ నుంచి చేశారు కదా, అప్పుడు జరగదు, ఇప్పుడు ఏమైనా జరుగుతుందా మళ్ళీ ఈడీతో? వాళ్ళ ఆస్తులు షెల్ కంపెనీల ద్వారా వేల కోట్ల రూపాయలు దారి మళ్ళించినట్లు గుర్తింపు అంటారు. మళ్ళీ గుర్తించిన తర్వాత మళ్ళీ ఎందుకు బొక్కలు ఎందుకు వేయలేదు? ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిఐడి కూడా వేసింది కదా ఎంక్వైరీ. సిఐడి కూడా ఇట్నే గుర్తించింది కదా, మరి ఎందుకు బొక్కలు వేయలేదు? వేసిన వాళ్ళందరికీ బెయిల్ ఎందుకు వచ్చినాయి? అసలు ఆ డబ్బులు వాళ్ళేయని ఎందుకు గుర్తుపెట్టలేదు? ఇప్పటికైనా అసలు డాన్ బయటకు వస్తాడా? పోనీ నువ్వు చెప్పేసి అసలు డాన్ అయినా ఎందుకు బయటకు లాక్ రావట్లేదు? అసలు మార్చేయండి చట్టాలని అనబెట్టేసే. మళ్ళీ జనవరిలో జంజమ్మ, జనవరిలో జగన్కి మూడిందా? ఫిబ్రవరిలో పని పెడతారా? మార్చిలో మూడిందా? సెప్టెంబర్లో పని ఆఖరా? పెట్టారు కదా ఒక సంవత్సరం పైగా. ఇప్పుడు మళ్ళీ పెట్టండి. పోయేదేముంది? నాది హామీ అని ఎందుకు అంటున్నానంటే ఈ హత్యలు, హంతకులు, నిందితులు, బాధితులు ఈ పదప్రయోగాలు వాడే ముందు టీడీపీ వాళ్ళు కూడా, అంటే టీడీపీ అంటే ఇప్పుడేంటి ఈ కేసులో వీళ్ళ తరపున మనం మాట్లాడుతున్నట్టు ఎందుకు అనిపించుకోవాలి? కాదు. కానీ హంతకులైనటువంటి రాజకీయ నాయకుల్ని పార్టీలో బహిష్కరిస్తే ప్రత్యర్థి పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థి పార్టీల్లో ఒక వ్యక్తి అయితే చంపబడ్డ వ్యక్తి మరణ వాంగ్మూలం ఇచ్చి మరీ చనిపోయాడు గుంటూరు జిల్లాలో. హతుడు మరణ వాంగ్మూలం ఇచ్చి మరీ చచ్చిపోయాడు. ఆ వ్యక్తి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే వచ్చాడు, ఎవరి మీద అయితే మరణ వాంగ్మూలం ఇచ్చాడు. మరి అతన్ని పార్టీ నుంచి ఏమైనా పంపించేశారా? లేదు కదా. ఇంకా ఇంకొక వ్యక్తి తనతో పాటు ఎరువుల ప్లాంట్లు పెట్టుకుంటున్న బయటికి వెళ్ళి పెట్టినందుకు ఆ వ్యక్తిని మర్డర్ చేయొచ్చు. ఇది కూడా అప్పట్లో రుజువైంది. మరేమన్నా మనం పార్టీ నుంచి బయటికి పంపించామా? పంపించలేదుగా. మరి మనం ఇలా చేసి అవతల వాళ్ళని ఎలా అడుగుతారు అంటే నైతికంగా జనాలకు హక్కు ఉంటుంది కానీ రాజకీయ పార్టీలకు హక్కు ఉండదు. ఇటు హంతకులను బయటికి పంపించండి అంటారు. అయితే మనకి ఇంకా అత్యంత జుగుప్సాకరమైనటువంటి ఒక ఎమ్మెల్యే భాగవతం. ఆడెవడు అందరికీ చూపించాడు అని చెప్పి చేసి అప్పుడు నానా హడావిడి చేశారు కదా. చూపించండి, చూసారా? ఆయన చూపించాడు. మేమైతే చూడలేదు. కానీ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఒక వ్యక్తి గురించి ఉంటుంది. అదైతే జుగుప్సాకరం అన్నమాట. ఆ జుగుప్సాకరమైన దాన్ని ఆయన అన్నిసార్లు ప్రస్తావించడమే. అయితే వీళ్ళు మీరు అయితే ఎందుకు పంపించారు బయటికి పార్టీల నుంచి అని ఈ డిబేటర్లు అడిగినప్పుడల్లా నాకు అవి గుర్తు వస్తుంది. మనకి చాలామంది గుర్తు వస్తుంది. అట్లాంటిది రాజకీయ పార్టీలు ఒకళ్ళే బొంగాళ్ళలో కూర్చొని ఎంట్రుకలు ఏరుకుంటా తింటా ఉన్నప్పుడు ఆ పార్టీలోనే ఎంట్రుకలు వస్తున్నాయి, ఈ పార్టీకి లేదు అని చెప్పుకోవడం దండగా మారిపోయినా. అంటే డిబేటర్లకు ఏముంది? మనకి మనమే 4-5 ఛానళ్ళు మారుతాము, ఇంకొకటి 4-5 పార్టీలు మారకూడదా? ఎందుకు మారకూడదు? మారుతారు. అందుకనే అన్నమాట ఇప్పుడు డిబేటర్లు కూడా పాపం హైక్ రావాలన్నా, పేమెంట్స్ సరిగ్గా కావాలన్నా ఇలాంటి భజనలు చేస్తాయి. కాకపోతే ఏంటంటే కాలానుగుణంగా కొన్నిసార్లు ఆ పార్టీ కండవ కప్పుకుంటారు, కొన్నిసార్లు ఈ పార్టీ కండవ కప్పుకుంటారు. అయితే మనం ఏ పార్టీ కండవ అయితే కప్పుకుంటామో వాడు మనకు అత్యంత ఇష్టడు అనుకోండి, ఆ భజన ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం. ప్రస్తుతం ఆ అవస్థలో ఉన్నారు ఈ డిబేటర్లు. అంతకుమించి ఇంకేమీ జరగదు. కానీ ఈడీ వచ్చి కేసు పెట్టింది కాబట్టి అరెస్ట్ చేసేస్తారు, వీళ్ళే నిరూపించుకోవాలనే అన్ని పాత రోజులు. ఇప్పుడు ఈడీ కొద్దిగా రూల్ మార్చిందనమాట. అది ఏంటంటే
మనకి ఎప్పుడైనా మొన్న ఒక కామెంట్ పెడుతున్నారు, డీసెన్సీ కాదు తింటూ మాట్లాడటం, తాగుతూ మాట్లాడటం. పోయి మీ డిబేటర్ గారికి చెప్పుకొని ఒక్కొక్కటి చప్పరిస్తూ తాగుతూ ఉంటారు కదా. సీరియస్గానే చెబుతున్నాం, మ్యాటర్ ఏమి టైంపాస్ కోసమే ఎవరి వీడియోలైనా లేదు మా జీవితం అనుకుంటారు ఎవరైనా, వాళ్ళకి వదిలేద్దాం. కానీ ఇది న్యాయపరమైన పరిభాషలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టి ఏం సాధిస్తుంది? షెల్ కంపెనీల వివరాలు ఏదో తమ సమక్షంలోనే 3 సార్లు లిక్కర్ పాలసీకి సంబంధించి మీటింగులు జరిగాయి మార్పు గురించి అని ఆయన చెప్పాడు కాబట్టి ఇప్పుడు వెళ్ళారంటున్నారు. ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన? నా సమక్షంలో జరిగాయి కానీ కర్త కర్మ క్రియ మొత్తం రాజకేశ్ రెడ్డి అని ఆ రోజే చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తాడు. ఇప్పుడేంటి ఈడీ వచ్చేసి మళ్ళీ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మళ్ళీ బెయిల్ పర్వం అనేది ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది అంటే బెయిల్ ఇయ్యరు అనే ఉండదు. అడ్జుడికేటింగ్ అథారిటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఈడీ, అప్పీలేట్ అథారిటీ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టు, ఇలా ఎన్ని లీగల్ టెర్మినాలజీలో కోర్టులు, విచారణ సంస్థలు వాటి పరిధిలో ఉన్నా కూడా కేసులో గ్రావిటీ ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు వెళ్ళినాయి అక్రమ పద్ధతిలో. అంటే అసలు అక్రమ పద్ధత సక్రమ పద్ధత అనేదే ముందు తేల్చాలి కదా. ఎవరో సెప్టెంబర్లో 2024 సెప్టెంబర్లో ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుని పట్టుకొని అంటే ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తూ వచ్చారు. ఎంక్వైరీ చేస్తూ వస్తున్న క్రమంలో 33 మందిని అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు ఒకళ్ళిద్దరు తప్పితే అందరూ బెయిల్ వచ్చేసింది. మధ్యలో ఈ పద్మావతి గోల్డ్ కాయిన్స్, ఆ తర్వాత ఇంకా మనకి రకరకాలు ఉన్నాయి కదా స్టోరీలు, నేలమాళిగల్లో సొమ్ము లెక్క పెట్టడానికి మిషన్లు, నిర్విరామంగా పనిచేసిన నేలమాళిగలో వర్కర్లు, ఈ వెంకటేశ్ నాయుడు ఏదో డబ్బులు లెక్క పెడతా కనబడితే వాటి మీద నోట్ల గుర్తింపు కోసం రాజకేశ్ రెడ్డి వీళ్ళందరూ మళ్ళీ పిటిషన్లు వేయటం, ఆర్బీఐకి ఈలోపే మేము తరలిచ్చేసాం సార్ అని చెప్పడం. ఇదంతా మన జనానికం గమనించిందే. చాలామంది బోరు కొడుకుంటుంది. ఇప్పుడు వచ్చేసి అనంతబాబు అరెస్ట్. అనంతబాబుని అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఆయన సహకరించడు కదా. లేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను సమాధానం చెప్తాడు. నిందితుడికి ఉన్న హక్కు అది. సాక్షుల్ని బెదిరించారు అని నిన్నటిదాకా చెప్పి ఇవాళేమో ప్రలోభ పెట్టారు అంటారు. ఆ హత్య జరిగిందన్నది వాస్తవం, కోర్టులో ప్రూవ్ చేస్తారు. అయితే సాక్షుల్ని బెదిరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సాక్షుల్ని ప్రభావితం చేయొద్దని చెప్పింది కదా. మరి అన్ని భయం ఎందుకు ఉంచాలి, లోపల వేయండి అనేది రద్దు పిటిషన్ కదా. అది జరుగుతూ ఉండగానే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి ఏం తెలుస్తారు? ముందు సాక్షులను అడగాలి కదా. సాక్షులను అడిగిన తర్వాత ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళు అనుకున్న పని వాళ్ళు చేస్తారు. బట్ మళ్ళీ లీగల్ ప్రాసెస్ మామూలే కదా. నేను ఎక్కడ చేశాను, నేను ఎక్కడ బెదిరించాను, సాక్ష్యాలు ఉన్నాయా, బెదిరించాను, సాక్షుల్ని బెదిరించారని చెప్పడానికి సాక్ష్యాలు ఉన్నాయా, ఇది లీగల్ ప్రాసెస్ అన్నమాట. కాబట్టి డిబేటర్కి నేను చెప్తున్నా ఏంటంటే, షూర్ జగన్మోహన్ రెడ్డి అనంతబాబుని సస్పెండ్ చేయడు, డిస్మిస్ చేయడు, నువ్వు హ్యాపీగా డిబేట్లు పెట్టేసుకోవచ్చు.